నేనే మీ స్పైన్ వినండి. మీరు తగినంత నీళ్లు తాగకపోతే నా లోపల ఉన్న డిస్క్ హైడ్రేషన్ తగ్గిపోతుంది. మన వెన్నెముకలో ప్రతి ఎముక మధ్య ఉండే డిస్క్స్ నీటితో నిండిన కుషన్ లాంటివి. ఇవి షాక్ అబ్జార్బర్ లా పనిచేసి నడిచేటప్పుడు, వంగేటప్పుడు, కూర్చునేటప్పుడు స్పైన్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. డిస్క్ లోని మిడిల్ జెల్ పార్ట్, న్యూక్లియస్ పల్పోసస్ ఎక్కువగా నీటిని కలిగి ఉంటుంది. ఈ హైడ్రేషన్ వల్లనే డిస్క్ సాఫ్ట్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. నీళ్లు తక్కువగా తాగితే డిస్క్ లో వాటర్ కాంటెంట్ తగ్గి డిస్క్ హైట్ కూడా తగ్గిపోవచ్చు. దీంతో బ్యాక్ పెయిన్, స్టిఫ్నెస్, సయాటికా పెయిన్, డిస్క్ బల్జ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రోజుకు సరిపడా నీళ్లు తాగటం వల్ల స్పైన్ డిస్క్స్ హైడ్రేటెడ్ గా ఉండి వాటి కుషనింగ్ పవర్ మరియు ఫ్లెక్సిబిలిటీ బాగుంటాయి. అందుకే రోజుకు 2.5 నుంచి 3 లీటర్స్ వాటర్ తాగడం స్పైన్ హెల్త్ కి చాలా మంచిది. కానీ కేవలం నీళ్లు తాగడం మాత్రమే డిస్క్ బల్జ్ లేదా హర్నియేషన్ ని పూర్తిగా క్యూర్ చేయదు. ఇది డిస్క్ హెల్త్ ని సపోర్ట్ చేయడానికి మాత్రమే సహాయపడుతుంది. ఇలాంటి మంచి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవ్వండి. లేదంటే మళ్ళీ నేను మీకు దొరకపోవచ్చు.